ఎపిసోడ్ కోసం చేసే జాగింగ్లు ఎవ్రీడే చేసుంటే ఇది వెనక్కలాగే ప్రాబ్లం ఉండేది కాదు. నేను రౌండ్ వేద్దామని వస్తే ఇదేవారు నాకు రౌండ్ వేసి వెళ్ళింది. ఆగదు ఆగదు ఆగదు. అది అన్నా నాకు తెలియదే, రోజు అటుపక్క వెళ్తాను మళ్ళీ చెప్పాలి నువ్వు. ఒక అమ్మాయిని చూశాను. అమ్మాయా మరి పద, లేట్ ఎందుకు? నువ్వు అదైనా ఆపుకునేలా ఉన్నా కానీ ఇది మాత్రం ఆపుకునేలా లేవు. అమ్మాయి ఉందన్నా. ఎవర్రా? సౌందర్య లహరి. సౌందర్య లహరియా? ఓ పంచే, సౌందర్య నువ్వు తీసుకుని లహరి నాకు ఇచ్చే. ఇక్కడ గొడవ వస్తుంది, ప్రస్తుతం ఇద్దరు నువ్వు కావాలంటే అలాగొద్ది. ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూడగానే పెళ్లి చేసుకోవాలనిపించింది అన్న. చెయ్యమ్మ, నీకోసం అనవసరంగా ఒప్పుకున్నాను. పెళ్లి కావాలి. ఎవరికి? నాకు. ఎందుకు అమ్మాయి ఎలా ఉంటది? ఆ అమ్మాయి నడుము రింగు రోడ్డులా ఉంటది, మధ్యలో బొడ్డు అయితే తుక్కుగోళ్ళలాగా ఇంత ఉంటది, శ్రీదేవి సిట్ అంత పుట్టుమచ్చ ఉంటది. ఎందుకు అమ్మాయి నడువు చూసా, మొహం చూడలేదా? మనం మొహం ఎప్పుడు చూసావన్నా? అబ్బా తమ్ముడు, నాకు ఆ అమ్మాయి ఎలాగైనా కావాలన్నా. ఎలా కావాలంటే ఎలాగ వద్దురా? ఇప్పుడు ఊర్లో ఎన్ని ఉంటాయి? మొత్తం ఒక 1000 ఇల్లు ఉంటాయి. అవును, మొత్తం తిరిగేస్తే దొరికేస్తది. అలాగైతే మొత్తం తిరగవలసిన 950 తిరిగి సరిపోద్ది. ఏ 50 ఆల్రెడీ తిరిగేసా నేను. అయితే 850 తిరిగితే చాలు. అదేంట్రా? ఆల్రెడీ నేను ఒక 100 తిరిగేసా. నీకు పెళ్లి కావాలి అంతే కదా? అంతే. మరి ఎలా ప్లాన్ చేద్దాం? రేపు ఎలాగూ చిరంజీవి గారి బర్త్డే కదా, శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు పిలిచారు అనుకో, వాళ్ళే అందరిని పిలిచి పెద్ద పార్టీ చేస్తారు. అలా అమ్మాయి అక్కడ మనం దొరికేస్తాం. ఇప్పుడు మొత్తం పెద్దలందరూ వచ్చిన తర్వాత పిల్లలు ఇంట్లో ఉండిపోతే మరి పెద్దలందరూ ఎక్కడ ఉంటే పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి మనం ఇంటికి వెళ్ళిపోతాం డైరెక్ట్. ఇప్పుడు వచ్చి మాదిగడు ప్రతిసారి పెళ్లి అవ్వలేదు కదా, ఇప్పుడు మాదిగడికి పెళ్లి చేస్తున్నాం. ఏంటి లెక్క పెట్టుకున్నావు? ఇప్పటికి 3 శోభనాలు చేశారు కానీ ఫస్ట్ టైం పెళ్లి చేస్తున్నారన్న నాకు. ஒரு கல்லுகே பில்லா பில்லா என்னு பூச கல்லு கல்லு மன்னாదే ఓర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే. Hello everybody, good afternoon, namaskaram and welcome to Sridevi Drama Company. Let's welcome our special guest Pragati garu. పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా హాయ్ రవే 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 రంగుల రబ్బట్టు రతి రసి ఇస్తా నీకు ఇద్దరు బొబ్బట్టు. Welcome Pragati garu, welcome to Sridevi Drama Company. థాంక్ యూ. ప్రగతి గారు, నిన్న ఆటోలో వచ్చేటప్పుడు క్యాష్ లేక తెలుసా ఎన్ని తుప్పలు పడ్డాను. తుప్పలు కాదమ్మా, తిప్పలు తిప్పలు తుప్పలు. అన్నా ఏంట్రా? నేను చూసిన సౌందర్య లహరి ఏవిడే అన్నా? అయినా నువ్వు పుట్టుమచ్చ నడుమే చూసినా కదా? అది పరిగెడుతున్నప్పుడు నడుమే నీ చేతి మీదకి వచ్చింది. ఇక్కడ చూడు, ఆ మచ్చ ఎటుపక్క చూడు ఒకసారి. ఆల్రెడీ ఒకరిని పంపించేసి ఇక్కడికి వచ్చిన మచ్చ ఉంది ఆడికి. నువ్వేంట్రా ఇంకా పెళ్లి కాలేదు, అప్పుడే మల్లెపూలు పట్టుకొచ్చావు? పెళ్ళైన తర్వాత ఏమవుద్ది? పెళ్ళైనా అప్పగింతలు అవుతాయి. అప్పగింతల తర్వాత ఫస్ట్ నైట్ అవుద్ది. అప్పుడు ఏం కావాలి? మల్లెపూలే మరి కావాలి. అందుకే పెట్టేసుకుని వచ్చాం. అది ఆలోపు వాడిపోతాయేమో. వాడిపోయినా ఈడిపోయినా అది మాత్రం పోదు. అయినా మీరిద్దరు మమ్మల్ని ఎందుకు పిలిచారు? నేను ఒక సౌందర్య లహరిని చూశాను, నడుము మీద చిన్న పుట్టు మచ్చ. ఆ
అమ్మాయి ఇలా వచ్చి తిరిగి ఇలా వెళ్ళిపోయింది. మా వాడు ఫస్ట్ పెళ్లి కావాలి అంటున్నాడు. అంటున్నాను, చిరంజీవి గారి బర్త్డే కదా, ఆ. అందుకని ఈ రోజు సెలబ్రేషన్స్ చేస్తున్నాం. మా ఊరు వాళ్ళంతా ఆటోమేటిక్ గా వస్తారు కదా, వాళ్ళలో ఎవరో అమ్మాయి సెలెక్ట్ చేసుకుందామని. సర్లే, పేమెంట్ గ్రాండ్ గా ఇస్తారు కదా. చాలా గ్రాండ్ గా ఇస్తాం. సరే నేను వెళ్ళి నా సీట్ లో ఆసనం అవుతాను. అయినా మీరేంటి ఈ డ్రెస్ లో వచ్చేసారు? ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి కనపడితే వెంటనే పెళ్లి చేసేసుకోవడమే. ఇంకా ఆహా. తర్వాత మామూలుగా ఉండదు. మచ్చపట్టు తాళి కట్టు. అంతే. Awesome. మరి ఇంకెందుకు లేటు, మా ఊరు వాళ్ళని పిలిచేయి. ఊరు వాళ్ళు వచ్చేయండి. చూసారా ఎంత మంది వచ్చారు? ఛీ! నడుముకు పెట్టిన మచ్చలు రమ్మంటే ఎపిసోడ్ కు పెట్టిన మచ్చలన్నీ వచ్చినాయి. సరిగ్గా చూడు, మచ్చుంది. మొత్తం మచ్చే కదరా, ఇంక మచ్చ ఉండేదాడా? చూడు నువ్వేనా ఇగో మళ్ళీ బస్ ఫ్రెష్ గా భయ్యా నాకుందా చూడు. నువ్వే అనేసుకోరా, మాకు తెలియదు. ఆది గారు ఆ, నాకుందా చూడు. మీకు కావాల్సిన మచ్చ నా నడుము మీద ఉంది చూడన్నా. ఎటు చూసినా ఎటు తిరిగి చూడాలి, ఈ నడుము ఎక్కడుంది అనేది. అయినా ఈ గెటప్ ఏంటి? తెలుసు కదరా, శోభనం. ఈ రోజు పెళ్లి తర్వాత శోభనం అవన్నీ ఉంటాయి. శోభనం కోసం డ్రెస్ పూలు ఇవన్నీ ఉండాలా? ఓహో, ఇవన్నీ లేకుండా వెళ్ళిపోయావు కదా ఒకసారి. అడిగి రావాలి కదా, ఎందుకు వచ్చావు మరి? ఇది మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఇప్పుడు చిరంజీవి గారి ఫంక్షన్ అన్నారు కదా. ఇంకా మేము చెప్పలేదే. ఇవన్నీ కాదు ఏంటి, ఇప్పుడు మచ్చ ఎతకడం కోసం మా అందరం పిలిపించారా? ఓన్లీ మచ్చ కోసం కాదురా, చిరంజీవి గారి బర్త్డే కదా, ఆ. సెలబ్రేషన్స్ ఈ రోజు చేద్దామని ఒకేసారి పిలిపించాం మేము. అవునా? ఆ. ఏమండి ఒక్క నెల రోజులైంది నా బర్త్డే కూడా దీంతో పాటు కలిపి ఇంకొక 6 నెలలు ఆగండి, చచ్చిపూర్తే చేద్దాం మీది. నాలో రోజుకి ఏమైనా తగ్గుతున్నట్టుందా? రోజులు తగ్గుతున్నాయండి చిన్నగా. ఎవరనుకుంటున్నా అక్కడ? ఎవరో మా సార్ టైంకి బీపీ టాబ్లెట్ వేసుకుంటాడు, జుట్టు ఊడిపోవడానికి జుట్టు టాబ్లెట్ వేసుకుంటున్నాడు, షుగర్ టాబ్లెట్ వేసుకున్నాడు. అవన్నీ ఇక్కడ లేవు, నువ్వు లేనిపోయి నాకు వచ్చిన పేరు ఇప్పుడు అశోక్ వచ్చింది. ఫైనల్ గా చెప్తున్నా నేను, ఆ. ఆయన మా గురువు. అయితే వెళ్ళి ప్రెసిడెంట్ గారు వచ్చారు. ఊర్లో జనాలు అందరూ ఎలా ఉన్నారు? మీ జనాలేగా మొత్తం ఊరంతా, మీరే చెప్పాలి. అన్నా చెప్పు. చిరంజీవి గారి బర్త్డే ఆయన ఫ్యాన్స్ బాగా సెలబ్రేషన్ చేస్తున్నారు కదన్నా, నా బర్త్డేని కూడా అట్లనే సెలబ్రేషన్ చేస్తారా? అరే, నీ బర్త్డే మీ అమ్మా నాన్నే చేయరు, నీకు ఫ్యాన్స్ ఎవడు? ప్రసాద్, మరి చిరంజీవి బర్త్డే నువ్వేం చేయట్లేదా? ఎందుకు చేయట్లేదు, అన్నదానం చేస్తున్నాగా. అన్నదానమా? అవును. ఏది చేయి అనగా నేను దానం చేస్తాను, పోరా. అసలు వీళ్ళు కాదు, చిరంజీవి గారు నన్ను బయట ఏమంటారు తెలుసా? ముఠా మేస్త్రి అంటారు. మరి ఇన్ని మూటలు వేసుకుంటే ముఠా మేస్త్రనే. అవును, ఈ లండన్ డ్రాగ్ మచ్చుందంటవా? లండన్ రాయల్లోనే మచ్చును, చూడలేదు కాదు. మీరు ఊరు మొత్తాన్ని పిలవమన్నారు, పిలిచాను. ఇల్లే కాదు, ఆ. ఊర్లో అమ్మాయిలు కూడా ఉంటారు, వాళ్ళు రావాలి. సర్లే, మీరు అన్నట్టు ఊర్లోనే అమ్మాయిలు కూడా పిలిపించుదాం. ఓకే, Yes. Alright, so వాళ్ళే let's కావాలి welcome the ఊర్లో ఉన్న అమ్మాయిలు. చూస్తుంటే నువ్వు పట్టా తిప్పేస్తుంటే నీ మళ్ళీ లుక్ చూస్తుంటే వచ్చేసే నా హోటే. హలో, వెల్కమ్. ఊర్లో ఉన్న అమ్మాయిలు అందరూ వచ్చేసారా? శ్రావణ మాసం వచ్చింది, అమ్మాయిలతో కళకళలాడింది. ఇది వచ్చింది నాకు గలగలాడుతుంది ఇక్కడ.
చాలా మంది ఉన్నారు, ఆ. వరుసగా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఏంటి 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 మాకు తెలియాల్సింది ఒకటి ఉంది కదా, ఆ, అది ఎవరికి ఉందో చూడాలి కదా. ఈ అమ్మాయిలో ఎవరో ఒకరు ఉండొచ్చు అంటున్నారు. ఆ ఉండొచ్చు. నువ్వు కక్కుర్తి పడ్డా అటుపక్క మలకపడి శైలి ఆవిడ ఏంటి మచ్చ మచ్చ ఆ లుంగీ నా కోసమా? అమ్మో అమ్మో నేను ఒప్పుకోనయ్యా, నువ్వు ఎప్పటికీ నాకు అల్లుడివే. నేనేంటి, నా లుంగి కూడా ఒప్పుకోదు, నా లుంగి కూడా ఒప్పుకోదు. బావా నువ్వు మా అమ్మ కోసం వచ్చావా? మీ అమ్మ ఓడి ఓడి దా. ఇదిగో ఇక్కడ ఏదో పార్టీ జరుగుతుందంట కదా, అందులో పాట పాడేస్తా. మరి సింగర్స్ ఏం చేస్తారు, చీటీ పడబడతారా, చీటీ పడబడతారా? అది నేను యాంకరింగ్ చేస్తా. మరి రష్మి ఏం చేయాలి? అక్క నేను కలిసి చేస్తా. మరి జనాలు ఏం చేయాలి అప్పుడు? అవునా, అది ఏంటో వెతుకుతున్నా ఏంటి? పొద్దున పార్క్ లో ఒక అమ్మాయిని చూశాను. అమ్మాయి నేనే. పల్లీలు అమ్ముకునేదాని కాదు, పల్లీలు అమ్ముకునేదాని కాదు, ఒక అమ్మాయి. నాకెందుకో ఈ అమ్మాయి అని నా డౌట్, ఎందుకంటే నేను మచ్చ చూడగానే జుమ్మని వెళ్ళిపోయింది సూపర్ ఉమెన్ లాగా. ఇదిగో చిరంజీవి బర్త్డే అని చెప్పావు కదా, ఆ. నేను చిన్నప్పుడు 100 అడుగుల కటౌట్ ఎక్కి మరీ అడిచాను తెలుసా? ఈ వయసులో కట్టకు, నీకు కటౌట్ పెట్టాల్సి వస్తుంది. పార్టీ ఏది, మూడ్ ఏది? ఏ మొమైత్ గానో వస్తే ఊపు వస్తుంది, మలకపేట శైలజ వస్తే ఏమవుతుంది, బొక్క. వెళ్ళిపోనని చెప్పా కదా, ఇందాక నుంచి మలకపేట నుంచి వచ్చావు, ఆ నుంచి వచ్చావు అంటున్నావు. కనీసం నాకు మచ్చుందని చూసి చెప్తే నేను కూడా ఆనందపడతా కదా. నీ మచ్చ చూసే ధైర్యం మన మేనేజర్ కూడా లేదు, వదిలే నాకు. అది గారు బర్త్డే పార్టీ అన్నారు, ముందే చెప్పుంటే చెక్ బుక్ తెచ్చేదాన్ని కదా. బర్త్డే పార్టీకి చెక్ బుక్, బర్త్డే పార్టీకి చెక్ బుక్. చెప్పలేదు మీరే కదా. ఈ అమ్మాయిని కూడా భయపెట్టేసావా? భయపడ్డావు అమ్మా? ఏమనడు, ఊరికే చూస్తాడంతే, ఊరికే చూస్తాడంతే. తెల్ల బట్టలు వేసుకున్నాడు కదా, ఓరగా చూస్తాడు. ఏమే నువ్వు వెళ్ళవే, నీకు దండం పెడతా, దండం పెడతా. ఏ ఇంతమంది అమ్మాయిలు ఉంటే మీ ఇద్దరే తగులుకోవాలా నన్ను? ఎవరు ఏది కోరుకుంటారో అది దగ్గర అవుతారు. అది సర్లే ఆది గారు, మీరు చెప్పినట్టు అందరూ వచ్చేసారు కదా, వచ్చేసారు. మరి సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. మీరందరూ మీ సెలబ్రేషన్ పనిలో మీరు ఉండండి, మనం మన పనిలో మనం ఉందాం. ఈ రోజు ఎలాగైనా అమ్మాయి దొరకాల్సింది. ఏం పని? నువ్వు కాదురా, నువ్వు వెళ్ళు. అది ఏం పనో చెప్పవా? నేను ఈ అమ్మ పనంతా మీకే కావాలా? ఎవర్రా ఆంటీల్ని పిలిచింది ఈ షోకి, ఆంటీల్ని పిలిచింది ఈ షోకి? అమ్మాయిలందరూ వెళ్ళి కూర్చోండి. మరి చిరంజీవి సార్ బర్త్డే సెలబ్రేషన్స్ అనుసరికి మామూలుగా ఉంటదా? మరి ఆయన బర్త్డే ని ఇంకా స్పెషల్ చేయడానికి మరో స్పెషల్ గెస్ట్ తన టీమ్ తో వచ్చేస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ మన మినీ మెగాస్టార్ నిహారిక అలాంగ్ విత్ హర్ హెలో వరల్డ్ టీమ్. కాదు రష్మి, హలో. నాకు ఇప్పుడు ఉన్నారా? నాకు ఇప్పుడు ఒకటే. చెప్పండి చెప్పండి చెప్పండి. ఏ అక్క వదిలే, వదిలే. అది అన్న మూడు ఉత్సాహం. దేవుడా, అరే డిసైడ్ చేయండి ఎవరు వేసుకుంటారు. ఏం లేదు. సరే యాక్చువల్లీ సార్ చెప్పండి. అన్న అయ్యి నాకెందుకో వచ్చిన టీమ్ హలో వరల్డ్, మధ్యలో ఉన్న యాంకర్ హలో ఓల్డ్. చిరు బర్త్డే అంటే ఇలా ఉంటది. మరి ఏం చెప్పావు నువ్వు?
అయినా మొత్తానికి మీరు ఇక్కడ వచ్చింది వన్ వరల్డ్. వన్ వరల్డ్ కాదండి, హలో వరల్డ్ అండి. సారీ. మీ అందరిని ఇక్కడ చూడడం ఇస్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. వి లవ్ దిస్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. మేము అందరినీ చూడలేదే, మేము అటు నుంచి రెండో అమ్మాయినా చూస్తున్నాం అటు నుంచి. యాక్చువల్లీ నిత్య మాట్లాడటం నేను కూడా ఎప్పుడు వినలేదు. ఒత్తి పక్కపక్క నిత్యకి ఎంత పెద్ద ఫ్యాన్ అంటే చిన్నప్పుడు మా అమ్మ టెంపుల్ వెళ్ళమంటే వెళ్ళేవాడు కాదు. దేవుడి సినిమా చూసిన తర్వాత ఈ అమ్మాయి చెప్పిన తర్వాత అప్పుడు గుడికి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. మీ గూగుల్ పే నంబర్ నా దగ్గర ఉంది, మనీ ట్రాన్స్ఫర్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆది గారు మీరేమైనా చెప్తారా? మీ ప్రేమ కోరే What an awesome energy, and once again welcome to Sridevi Drama Company. Hello world. So Niharika, మీ హెలో వరల్డ్ టీమ్ తో మా శ్రీదేవి డ్రామా కంపెనీలో హెలో చెప్పడానికి వచ్చావు. మీరు అనుకుంటున్నారు నేను ఒత్తి ప్రమోషన్స్ కోసం వచ్చానని. కాదా? ఈ రోజు చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నారని నాకు తెలుసు. సెలబ్రేషన్స్ ఆయన రేంజ్ లో ఉన్నాయో లేదో చెక్ చేయడానికి వచ్చాను. ఓ ఇన్స్పెక్షన్. Yes. ఆల్ రైట్ నిహారిక, మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయవు. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, చూడండి సెలబ్రేషన్స్ ఏ లెవెల్ లో ఉండబోతుంది. I'm waiting. ఆల్ రైట్. ఆది ప్లీజ్ మీ మచ్చగోలని పక్కన పెట్టి కాసేపు ఎంటర్టైన్మెంట్ ఇద్దాం జనాలకి. సెలబ్రేషన్స్ ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుందాము. డాన్స్ పర్ఫార్మెన్స్ కి రెడీయా? రెడీయా? అయితే లెట్స్ వాచ్ దిస్ డాన్స్ పర్ఫార్మెన్స్. నా ప్రాణమా సుస్వాగతం, నీ దేశమా ఈ జీవితం. అనురాగమా అభినందనం, అనుబంధమా శుభవందనం. నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. ఏ నాటికి విడిపోనని చెప్పాలనున్నది. మరొక్క మారను ఆ మాట మనస్సు వింటుంది. పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది. కైకలూరి కన్నె పిల్ల కోరుకుంటే రనమల్ల, గుమ్మ ముద్దు గుమ్మ గుండె నిండెనమ్మ. చల్లకొచ్చినమ్మ కలుల్లి పెట్టకమ్మ, కోరింది ఇచ్చి పుచ్చుకోవే గుంతల కిడిగుమ్మ. కైకలూరి కన్నె పిల్ల. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది, వడ్డాణం తొందరన్నది, వెడ్డింగ్ డే సిద్ధమైనది. పెళ్లిదాకా చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు. భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు. బుగ్గ చుక్క వారేవా, ముక్కు పుడక వారేవా, కళ్ళ చుక్క వారేవా, కళ్ళ జోడు వారేవా. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది, తథాస్తని పందిరన్నది. తనానానానానానా, తనానానానానా.
చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ ముక్కు మీద తిప్పి గోపాల ముగ కళ్ళ తెన్నె దీపాల గంగూలీ సందులో గజ్జెల గోల బెంగాలీ చిందులో మిర్చి మసాలా అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు నన్ను నిలు దాచిపెట్టు ఓ పుల్లోడా కట్టు కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ కన్నె బొట్టు కరిగేటట్టు కన్ను కొట్టకుంటే వద్దు కోరికంత నా మీదట్టు ఓ బుల్లమ్మ రవే 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 రంగుల రబ్బట్టు రక్తి ఇస్తా నీకు బిస్తరు బొబ్బట్టు ముకుందా కన్నే కిష్టిందా జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుష పరసా ఇహ కలిపి మృదు వదన పతినై పరిపాలించనా చల్లో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చావమ్ము అనసూయమ్మ చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువేస్తా నీతో నడిపేస్తావా నాయక మహముద్దు చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువేస్తా నీతో నడిపేస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక కొరియోగ్రాఫర్ రాము గారు చాలా బాగా చేశారండి. అసలు మీకెవరు నేర్పించారు? నిజంగా పండగలా ఉంది సెలబ్రేషన్. వెల్ డన్ వెల్ డన్ గైస్. నిహారిక డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఐ లవ్ ద పర్ఫార్మెన్స్. చాలా చాలా బాగుంది. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే డాడీ బర్త్డేని మేము సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం, బట్ యూ గైస్ ఆర్ మేకింగ్ ఇట్ ఎక్స్ట్రా స్పెషల్ మీ పర్ఫార్మెన్స్ తోటి. ఇట్స్ వెరీ నైస్.
ప్రగతి గారు మీకు ఎలా అనిపించింది ఈ కలర్ఫుల్ పర్ఫార్మెన్స్? రాము గారు చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారండి. ఎవ్రీబడి డిడ్ దేర్ అవుట్ స్టాండింగ్ గుడ్ జాబ్, చాలా బాగా చేశారు. ఆది గారు ప్రాపర్టీస్ యూజ్ చేసిన ఏకైక ఆర్టిస్ట్ అండి మీరు. మీ పంచెస్ ఎంత స్పాంటేనియస్ గా ఉన్నాయి, మీ డాన్స్ కూడా అంతే స్పాంటేనియస్ గా ఉంది. ఐ థరోలీ ఎంజాయ్డ్. మరి ప్రగతి గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పర్ఫామ్ చేశారు, ఈ సెలబ్రేషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్ళారు. మరి మీరు మీ వన్ అండ్ ఓన్లీ ఆది గారు, వన్ అండ్ ఓన్లీ ప్రాపర్టీ యూజ్ చేసిన ఆది గారు తో ఒక స్టెప్ వేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పర్ఫార్మెన్స్. రండి మ్యామ్ రండి. పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని జింగే పట్టు నన్ను నిలు దాచి పెట్టు ఓ పుల్లోడా. డాన్స్ కోరుకున్నామండి, డాన్స్. డాన్స్ 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 డాన్స్. నవ్వింది మల్లె చెండ, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెలా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, ఎర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా. నవ్వింది మల్లె చెండ, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెలా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, ఎర్రెక సకమిక. ఈ పాటి దానికి ఒకరు లుంగి కట్టుకొని ఒకరు జాకెట్ వేసుకొని ఆవిడ్ని గెలిపించడానికి మేము ఓడిపోయాం, అది ఆలోచించట్లేదు మీరు. యాక్చువల్ సాంగ్ ఏంటి నచ్చింది? చండి మిండు చండి మిండు చెండు మిండు. మాది గారు అంటే ఏమనుకుంటున్నావు రష్మి నువ్వు? ఇప్పుడు హేషా అదేదో ఉంది కదా, ఒకసారి ఆ సాంగ్ ఏంటి, మా ఆది అంటే ఏంటో చూపిస్తాడు. వాళ్ళు ఏమనుకోలేదురా, నువ్వు ఏదో ఒకటి అనుకునేలా చేసేలా ఉన్నావు. యాక్చువల్లీ మమ్మ పాటకి మలక్పేట్ శైలజ గారు ఆది గారితో పర్ఫామ్ చేస్తే బాగుంటది. ఆవిడే తిరగాలి, మనం తిప్పితే తిప్పలేం. ఈ ఘోరాన్ని మీరు దగ్గర నుంచి చూడకండి, వెళ్ళి కూర్చోండి. ఈ ఘోరాన్ని కూడా చూడలేరు, వెళ్ళండి. ఇప్పుడు బాయ్స్ వర్సెస్ గర్ల్స్ దంశరాజ్ ఆడబోతున్నాం, అంతే కదా? అంతే. బాయ్స్ సైడ్ నుంచి ఎవరు రాబోతున్నారు? భాస్కర్ అన్న. సో భాస్కర్ గారు ఇప్పుడు నేను మీకు పాట చెప్తాను, మీరు అది యాక్ట్ చేసి మీ బాయ్స్ కి చెప్పాలి, వాళ్ళు కరెక్ట్ గా గెస్ చేయాలి. ఓకే? సాంగ్ వచ్చి భాస్కర్ గారు ఆల్ ది బెస్ట్. చిరంజీవి గారు సాంగ్ 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 ఫస్ట్ మాట చెప్పు, ఫస్ట్ మాట. టైమా సమయం సమయం. సందె పొద్దుల కాడ సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగత్తెన చూడ జాబిల్లి వచ్చింది. కంగ్రాచులేషన్స్, మీరు మీ టీం కోసం గెలుచుకున్నారు 1 పాయింట్. వెళ్ళండి. ఓకే గర్ల్స్ ఎవరు వస్తున్నారు? వర్ష, నువ్వు నీ టీం కోసం 1 పాయింట్ గెలుచుకున్నావు.
హీరో లేడా హీరో లేడా ఓకే రెడీ చెప్పు. ఆకాశం ఆకాశం నింగి నేల చందమామ. అరే లేడీ వర్షన్ సాంగ్, లేడీ వర్షన్ సాంగ్. ఓకే ఓకే. ఆకాశం అనేది ఉందా అసలు? లేదు. ఎందుకు పైకి వెళ్తున్నావు బతుకులు? టైం టైం రాత్రి రాత్రి ఒక నిమిషం చేయరా. రాత్రి అయినా నాకు ఓకే. దానికి చెప్పు ఒకసారి. ఇది అన్నావు. ఎవడు? చీకటి ఉంది కదా రాత్రి. ఇది చీకట. ఇదేంటిది? ఆ పాటలో స్టెప్ పగలైన నాకు. అది ఆ పాటలోనే సరే, ఇంకెక్కడ వేయలేదు అది. ఆది గారు మీరైతే ఎలా చెప్తారు రాత్రి అయినా ఓకే పగలైనా ఓకే అని? నాకు ఫోన్ చేసి చెప్తాను, నీకేం ప్రాబ్లం? గర్ల్స్ మీ టీం నుంచి ఎవరు? కమ్ ఐశ్వర్య. ఐషు 2 పాయింట్స్ అటువైపు గుర్తుపెట్టుకో. ఓకే లేడీస్ రెడీయా? రెడీ. ఏడుపు సాంగ్ ఒకటే. చచ్చిపోయిందా? ఆ నలుగురు అమ్మా ఆ నలుగురు లేదని పాట చెప్పు. ఆ నలుగురు. టైమ్ అప్ టైమ్ అప్. పాట పాడోది. ఆ నలుగురు చెప్పు ఏంటి? ఆ నలుగురు. నిన్ను అనవసరంగా పెట్టమన్నా. రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ప్లీజ్. ఒక్కడై రావడం. వాళ్ళు పాడాల్సింది పాట పాడారు ఆ నలుగురు. ఈ పాటలో ఆ నలుగురు ఉందా లేదా? మీరు చెప్పాల్సింది పాటలో ఉన్నది కాదు, డైరెక్టర్ ఏ పదాలు అయితే చెప్పాడో అవి చెప్పాలి. ఓకే సో అన్ఫార్చునేట్లీ బాయ్స్ 2 పాయింట్స్, గర్ల్స్ 1 పాయింట్. ఓకే సో నెక్స్ట్ ఎవరు బాయ్స్ వైపు నుంచి? ఆ సైడ్ రాఘవ గారు వస్తున్నారు. రాఘవ్ గారు ఓకేనా? ఆల్ ది బెస్ట్. రాగ్ గట్టిగా ఫ్లోర్ లో కాస్త ఏసీ పంచితే రగ్గు కావాలంటాడు ఆయన. రాగ్ ఆయన. రాగ్ ఒకసారి రెడీ. ఫస్ట్ వర్డ్. ఈ కళ్ళు నీళ్ళు ఇష్టం. కంటి చూపు పుడుతుందా? 10 9 8 7 కంటి చూపు సూపరే పిల్లేమో కేకరే. 2 ఆకాశంలో బొక్కండి. నాకు చెప్పి ట్రై చేస్తాను. ట్రై చేస్తారా? కానీ ఇది పాయింట్ మీకు రాదు. జస్ట్ ఊరికే టైం బొక్క చేయడానికి మీరు చేయండి. చూడ చక్కని తల్లి నాకంటే చాపిలి. మీరు కావాలని ఐశ్వర్య కోసం ఇలా చేస్తారా? ప్రస్తుతానికి మీరు 2 పాయింట్, గర్ల్స్ 1 పాయింట్. నీలిమ రండి. నీలిమ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది, చేసేస్తదంట. ఓకే రెడీ. నువ్వు ఇదంటే మళ్ళీ నువ్వు అంటారు. నా ప్రేమ కథకు నేనే కదా విలను. నా రాత నాది తప్పు ఎవరిదనను. డైరెక్టర్ కు వాళ్ళ మీద ప్రేమ ఉండి అన్ని ప్రేమ పాటలు ఎత్తున్నాడు. ఏంటిది బొక్క? వెల్ డన్ నీలిమ. వాళ్ళు కులుకుంటూ ఉంటారు. మీరు గెలుచుకున్నారు 1 పాయింట్ మీ టీం కోసం. గర్ల్స్ 2 పాయింట్స్, బాయ్స్ 2 పాయింట్స్. ఇట్స్ టైం ఫర్ టై బ్రేకర్. ఈ టై బ్రేకర్ లో నేను ఒక పార్ట్ ని యాక్ట్ చేయబోతున్నాను. ఏ టీం గెస్ చేస్తే వాళ్ళు విన్నర్స్. మేము గెస్ట్ చేయం. ఏ మీకు యాక్టింగ్ చేయడం రాదు కదా? సో ఈ టై బ్రేకర్ లో ఇప్పుడు నేను యాక్ట్ చేయబోతున్నాను. ఏ టీం ఫస్ట్ గెస్ చేస్తే వాళ్ళు విన్నర్స్. ఓకే రెడీ. హీరో ఎవరు? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ్మా ఎవరు కొట్టారు? ఏ పాటే. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు?
నాకు యాక్టింగ్ రాదని ఎవరన్నారు? యాక్టింగ్ రాదు కాబట్టి తెలిసింది. నువ్వు మహా యాక్టింగ్ చేస్తుంటే అసలు అర్థమయ్యేది కాదు. ఎవరు గెలిచారండి? ఇక్కడ అమ్మాయిలు మోసం చేస్తున్నారు, అక్కడ డైరెక్టర్ అబ్బాయి, ప్లే చేసే వాళ్ళ అబ్బాయి, అక్కడ కూర్చున్న వాళ్ళ అబ్బాయిలు. మేము అమ్మాయిలనే మోసం చేసావు, నువ్వు అమ్మాయిని మోసం చేసావు. మేము చెప్పాము అది. ప్రగతి గారు ఎలా అనిపించింది ఈ డమ్ షరాట్ సెగ్మెంట్? ఐ లైక్ యువర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అంటే ఈజీగా ఉండడం వల్ల తొందరగా అయిందా, లేకపోతే నువ్వు బాగా చెప్పడం వల్ల తొందరగా అయిందా? ఈజ్ అ టై అగైన్. అంటే ఇలాంటి గేమ్స్ ఎన్ని ఆడినా ఆనందంగానే ఉంటది. ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్, గ్రూప్ యాక్టివిటీ కాబట్టి. బట్ వెల్ డన్ బాయ్స్ అండ్ వెల్ డన్ గర్ల్స్. ఈ మచ్చగోల్ని పక్కన పెడితే మనలో ఉన్న టాలెంటెడ్ పర్సన్ ఒక మ్యూజికల్ పర్ఫార్మెన్స్ మన అందరి ముందు ప్రెజెంట్ చేయబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది మ్యూజికల్ జర్నీ. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. జాబిల్లి కోసం. శ్రోతల కోరిక మేరకు ఒంగోలు ఆది ఈవెంట్స్ తరపు నుంచి ఊ అంటావా మావా, ఊహు అంటావా మావా. ఊ అంటావా మామా, ఊ అంటావా. ఇది ఎక్కడ వచ్చింది? కోకా చూస్తారు, పొట్టి పొట్టి బట్టే వేస్తే వచ్చి చూస్తారు. ఏదన్నా పాట నువ్వు పాడరా నరేష్. గోపి లోలా అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ. హలో మ్యూజిషియన్,
ఆవిడ దెబ్బకి ఇది పని చేయట్లా ఇక్కడ చేసేవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ హావభావాలు ఏంటనేది మనకి సౌండ్ రూపంలో చెప్తాం. సో ఫస్ట్ నాది వర్షాది జోడి ఎలా ఉంటది? నువ్వు సరిగ్గా చెప్పు, నాది వర్షాది జోడి ఎలా ఉంటది? రాఘవ గారు ఐశ్వర్య జోడి ఎలా ఉంది? సరే మా అక్కది మా బావది చెప్పండి. వాళ్ళది మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం, 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల తర్వాత ఇంతకీ నా సౌందర్యలహరి నాకు చిక్కిద్దలేదు. సౌందర్యలహరి ఆది బాగు చిక్కిద్దా? అది సౌందర్యలహరి చిక్కినట్లేదు, నీ తీగలేదు తెగినట్టుంది. ఆది బాగు పెళ్ళి అయిద్దా? తమ్ముడు అన్న ఇదేంటో తెలుసా నీకు? ఏంట్రా? కీబోర్డ్ అన్న. అవునా? ఏం వెతుకుతున్నావు అన్న? ఇయ్యది అన్న. అసలు వాయించేవాడి పేరేంటో తెలుసా? ఏం పేరు? అశోక్. అశోక్ మరి ఈ షోక్ ఎందుకు వచ్చావరా అన్న? ఇదేంటో తెలుసా? ఏంట్రా? భూతద్దం అన్న. అందరూ భూతద్దం భూత తెలియదేంట్రా? అర్థమే ఉంది. ఇంకెన్నున్నాయి? ఇంకొకటేనా? ఓకే, ఒక్క లాస్ట్ ఇది అవ్వకపోతే మీరు వచ్చి తీసుకుని వెళ్ళిపోండి, ఓకేనా? అన్న నాకు చాలా టెన్షన్ గా ఉందన్న, హెయిర్ ఫాల్ అవుతుందని. నైగ్రా ఫాల్ ఆపినంటి నీ హెయిర్ ఫాల్ ఆపనా? ఎలా ఆపావన్నా? టీవీ రిమోట్ లో. రండి అన్న. ఏం లేదు, నీ టాబ్లెట్ వేసుకుంటే ఏం కాదన్నా. నీకు ఏం కాదురా. నీకెలా తెలుసు అన్న? 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నావు, ఆర్టిస్ట్ అవ్వలేదు, దానికి ఏమవుద్ది అన్న? ఇట్రా అన్న, ఒక డౌట్ అన్న. ఇగో ఈ పేపర్ ను ఇలా ఎండలో పెట్టి భూతద్దంతో చూస్తే అరగంటలో మండుతుందన్న. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఆలకే మండుతుంది, అది మండదరా? అసలు మీరు మీ మ్యూజికల్ పర్ఫార్మెన్స్ తో మన అందరినీ ఒక వేరే లోకానికి ట్రాన్స్పోర్ట్ చేశారు. మధ్యలో ఈ పర్ఫార్మెన్స్ అవగా అందరూ వచ్చేసి అది వేరే విషయం, కానీ దిస్ వాజ్ అన్ అబ్సల్యూట్ మెస్మరైజింగ్ మ్యూజికల్ పర్ఫార్మెన్స్. ప్రగతి గారు వేరే లోకానికి ట్రాన్స్పోర్ట్ అయిపోయారా ఒకేసారి? అబ్సల్యూట్లీ. అశోక్, యూజువల్ గా ఈ స్టేజ్ ఆల్వేస్ గివ్స్ మీ అ సర్ప్రైజ్. ప్రతిసారి బండిల్ ఆఫ్ టాలెంట్ చూస్తూ ఉంటాను, అండ్ దిస్ ఇస్ అ సర్ప్రైజ్ టు మీ. I really respect you for that, and you are wonderful. I had goosebumps when you were playing. నిజంగా from the heart. చాలా చాలా నచ్చింది, అండ్ గాడ్ బ్లెస్ యూ. ఆది గారు మీకు ఎలా అనిపించింది? బేసిక్ గా ఒక్కోసారి మేము జబర్దస్త్ లో డ్రామా టైప్ స్కిట్లు వేసినప్పుడు అశోక్ ప్లే చేస్తారు. ఇది అది 40% అయితే 60% అశోక్ దే బాగా వర్కౌట్ అయ్యేది ఆ డ్రామాకి. మాకు ముందు ఆ డ్రామా ప్లే చేస్తారని తెలుసు, కానీ ఇంత ఫీల్ ఉన్నవి ఇలా ప్లే చేస్తారని మాకు తెలియదు. మేము కూడా షాక్ అయ్యాం సీరియస్ గా. చాలా బాగా ప్లే చేసావు, సూపర్ బ్రదర్. రాఘవ్ గారు నిజంగా నేనైతే వండర్ అయిపోయానండి. మా టీమ్ లో అశోక్ లాంటి ఒక ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా అదే అశోక్ కామెడీ చేస్తుంటే భయపడేవాడు, నన్ను ఎక్కడ దొక్కేస్తాడని. లక్కీగా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసాడు. వెరీ హ్యాపీ. ఆల్ ది బెస్ట్ అశోక్. రామ్ ప్రసాద్, సాధారణంగా మనకి పాట మ్యూజిక్ రెండు కలిపితేనే ఒక ఫీల్ వస్తుంది, కానీ పాట లేకుండా కేవలం మ్యూజిక్ తోనే ఒక సాంగ్ వినే ఫీల్ తెప్పించావు అశోక్. నిజంగా సూపర్. ఇన్ షార్ట్ చెప్పొచ్చు, ఈ రోజు మన శ్రీదేవి డ్రామా కంపెనీ సర్ప్రైజ్ ప్యాకేజ్ అశోక్ ద మ్యూజికల్ స్టార్. సో అలాగే ఆది గారు ఇంత మంచి ఇన్స్ట్రుమెంట్ ఉంది కాబట్టి మన అందరి కోసం ఒక పాట. అంటే బేసిక్ గా సౌందర్యలహరి కోసం నాకు డైరెక్టర్ గారు నాకు ఒక సాంగ్ పంపించారు. అది బాగా ఎమోషనల్ ఫీల్ ఉన్న సాంగ్. కనిపించకుండా వెళ్ళిపోయిన సౌందర్యలహరి కోసం అది పాడమని చెప్పారు. ఏ వాయిస్ లో పాడతారు? ఫస్ట్ నేను మేల్ వాయిస్, వీడు ఫీమేల్ వాయిస్. అచ్చా. అటు అమలాపురం అమలాపురం ఇటు పెద్దాపురం
మధ్య గోదావరి దాటేందుకు అయ్యి బాబోయ్. ఇప్పుడు ఒరిజినల్ సాంగ్. దూరాన ఉన్నా నా తోడు నీవే, నీ దగ్గరున్నా నీ నీడ నాదే, నాదన్నదంతా నీదే నీదే. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, నువ్వు కానరాక నేను వీడలేక అటు అమలాపురం. నువ్వక్కడ నేనిక్కడ, నువ్విక్కడ నేనక్కడ, ఎటో వెళ్ళిపోయింది మనసు. రూప్ తేరా మస్తానా, మధ్య గోదావరి మధ్య గోదావరి. మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, ఏదో చెప్పాలని. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా, నీ వెండి వెన్నెల్లో వెన్నెలవే వెన్నెలవే, నువ్వే నడిచేటి తీరకే, దారులు మలిచాయి నేలకే, మధ్య గోదావరి. మువ్వల నవ్వకల ముద్ద మందారమా, ముగ్గులో దింపకల మువ్వ సింగారమా, ఎందుకే నన్ను గాలికే సంకెళ్ళేశావే. లే 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 నా రాజా. మీరు సపరేట్ గా చెప్పక్కర్లే. బావలు సయ్యా, మరదలు సయ్యా. దూరాన ఉన్నా నా నాడు నీవే, నా దగ్గరున్నా నీ నీడ నీదే, మధ్య గోదావరి. तुझे देखा तो जाना सनम, जाना सनम, प्यार होता दिल में गाना सनम, मध्य गोदावरी. టు బి ఫ్రాంక్ సీరియస్ గా ఈ సాంగ్ చాలా బాగా పడతాడు అది బా. స్వరరాగ గంగా ప్రవాహమే, ఆకాశ దీపానై అంగాత్మ సంధాన యోగమే, ప్రాప్తి వసంతేతి కాలికే, గాన సరసి రుహమాలిక, మధ్య గోదావరి. ఈ అమ్మాయికి మచ్చుంది. ఆ అమ్మాయికి మచ్చుంది, మీ ఇద్దరికి పెచ్చుంది. వెళ్ళి కూర్చోండి. चुरा लिया के झुमको तमन्ना, नड़म से रे दम दम दन्ना. మధ్యలో గోదావరి. ఇక్కడ వస్తుందని నేను చెప్పానా? అమ్మా 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 అబ్బా, మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్, బాబోని అంత మైండ్ బ్లాక్. వందనాలమ్మా తల్లి వందనాలమ్మా, వందనాలమ్మా తల్లి వందనాలమ్మా. జుక్ జుక్ జియో జుక్ జుక్ జియో జుక్ జుక్ జియో. మధ్యగో మధ్యగో. Thank you so much Adi garu for this hilarious segment. Thank you, thank you. Pragati garu, short and sweet ga me final words about Adi garu. Madhya Godavari. Superb, superb. And
పార్టిసిపేట్ చేయబోతుందంట. సో లెట్స్ వాచ్ ఇట్. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా. ఆవిడ దాదా, నేను ఏటీఎం. అందరినీ దాదా అని పిలిచేది నువ్వు, దాదా అని పిలిచేది నాన్న. సర్లే, వచ్చారు కదా, అందరికి చెప్పండి. హలో ఎవరైనా ఎంట్రీ ఇస్తే హలో అంటారు, మీరేంటి హలో వరల్డ్ అంటున్నారు? నేను నా సిరీస్ ప్రమోట్ చేసుకోవద్దా? ఓహో, హలో శ్రీదేవి ఎక్కడున్నా? శ్రీదేవి గారు మీ వైఫా? మరి మా షోని మేము ప్రమోట్ చేసుకోవద్దా? సుబ్బారావు గారు డబ్బులు ఇచ్చారా? అరే శుక్రవారం ఇస్తాను. వెంకట్రావు గారు వాడు శుక్రవారం ఇస్తాను. అందరూ శుక్రవారం ఎందుకు ఇస్తానన్నారు? శుక్రవారమే కదా అది మా సిరీస్ రిలీజ్ అయింది. అబ్బో, నాగేశ్వర ఇచ్చాడా? వాడు ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి ఇస్తానన్నాడు. అదేం టైం? వాడు శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తూ ఇస్తానన్నాడు. అందరు ఇస్తున్నారు కానీ డబ్బులు, ఒక అతను మాత్రం ఎంత అడిగినా డబ్బులు ఇవ్వట్లేదండి. మీ పేరు చెప్పినా కూడా ఇవ్వలేదు. ఎవరాది అది? అతను చైతన్య అని. అది మన తాలూకే, వదిలే. భీమ్లా నాయక్ లో సాంగ్ చేశాను, మామూలుగా లేదు. ఇలా వచ్చే వెళ్ళిపోయిన దానికి కూడా ఇలా చెప్పుకుంటారా? మీరు సైరాలో చేసిన దానికంటే నాది కొంచెం పెద్దదే. అది అలా కాదు, అది అస్సలు ఖర్చు లేకుండా ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఐడియా చెప్పు. ఖర్చు లేకుండా ప్రాజెక్ట్ అంటే ఏం లేదండి. వరుణ్ బాబు గారిని హీరోగా పెట్టేయండి, నాగబాబు గారిని ప్రొడ్యూసర్ గా పెట్టేయండి, మీరు సిస్టర్ క్యారెక్టర్ చేయండి, మీ హస్బెండ్ క్యారెక్టర్ చైతన్య గారికి ఇచ్చేయండి, ప్రీ రిలీజ్ కి పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని పిలిచేయండి. ఖర్చు ఎక్కడ ఉంది అసలు? హీరోయిన్ నువ్వే. అమ్మ, ఆవిడంటే చాలా ఖర్చు. సర్లేగానే, ఏమండి తెలుగులో మనం హీరోగా చేద్దాం అనుకుంటున్నాం. అది నేను కూడా ఒక పాన్ ఇండియా సినిమాలో యాక్ట్ చేస్తున్నా. ఏంటి జోకా? ఫస్ట్ వేసింది ఎవడు? అది ప్రపంచంలో అతి కష్టమైన పని ఏంటో తెలుసా? కౌంటర్లు వేసేవాడి మీద కౌంటర్లు వేసేవాళ్ళు వస్తే అది తీసుకోవడం. సర్లే కానీ, మీరు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ విరుద్ధం. హాయ్ రామ్ ప్రసాద్, పొద్దునే నాన్న చెప్పారు. ఏమని? గుడ్ మార్నింగ్ అని. గుడ్ మార్నింగ్ అని. నువ్వేదో కథ చెప్తానన్నావు, మేడం కనపడ. మేడం, నేను ఒక మంచి పిట్టగా చెప్తాను మేడం. యాక్చువల్ గా ఒక పిట్ట గాలి ఎగురుతుంది మేడం, అది రెట్టేసింది, కింద చెట్టు మీద ఒక ఆకు మీద పడింది. అదే రెట్ట ఆకు మీద జారి కింద ఇంకో ఆకు మీద పడింది. పెట్టన్నాడు మొత్తం రెట్టే ఉంది. నవ్వాలి ఇక్కడ. ఎందుకో ఈ హిట్ మీద ఉంటే బెస్ట్ అనిపిస్తుంది మేడం. దేనికి? మీ వెబ్ సిరీస్ హిట్ అవ్వాలని. నా సిరీస్ కంటే హిట్ ని స్కిట్ కే కావాలేమో. సరే, మీరు వెళ్ళండి, ఇంకొకడు వస్తాడు, బంబోలే భాస్కర్ అని. రవే 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 రంగుల రబ్బట్టు రతిరస్తు ఇస్తా నీకు ఇద్దరు బొబ్బట్టు. ఇదిగో భాస్కర్ 3000. 3000 దేనికండి? మీరు ఈవెంట్ చేస్తే 3000 ఇస్తారంటగా. మీ పెదనాన్న గారు వాయిస్ చేస్తా. వయసు పైబడ్డ కన్న తల్లి కళ్ళ ముందు చనిపోతూ ఉంటే కాలధర్మం అని కన్నీళ్లు పెట్టుకుంటా. మా పెద్దనాన్న ఆయన పెద్దనాన్న వాయిస్ చేస్తాడేంటి? అది కాదు మేడం, రోజు ఆఫీస్ కి వస్తున్నాను, టీ ఇవ్వడానికి ఎవడు లేడు ఆఫీస్ లో. భాస్కర్, మా నాన్న నీ వల్ల మా ఆఫీస్ లో ఆఫీస్ బాయ్ ని మార్చేయాల్సి వచ్చింది. ఎందుకు? నువ్వు ఆఫీస్ కి వచ్చినప్పుడల్లా జనాలకు అర్థం కావట్లేదు అంట ఆఫీస్ బాయ్ వాడు, అందుకని. సరే, నాన్నగారికి 6 కథలు చెప్పాను, నో రెస్పాన్స్. అసలు భాస్కర్ అంటే ఏమనుకుంటున్నారు? ఒక డెడికేషన్, ఒక ప్యాషన్, ఒక ఇది, ఒక అది. భాస్కర్, నువ్వు చెప్పిన కథలు తెలియదు కానీ ఈ కథ మాత్రం అద్దరిపోయింది, లాక్ చేసుకో. సరే మేడం, వస్తా. అది నువ్వేం మాట్లాడవేంటి? అది మీతో చేసినప్పుడు నేను ఎప్పుడైనా మాట్లాడానా అండి? మళ్ళీ కొత్తగా అడుగుతారు. సర్లే, ఇంకొకరు వస్తున్నారు చూడండి. వాడు ఏ యాంగిల్లో ముద్దొచ్చారా నీకు? ఇమ్ము వర్ష లవ్ ట్రాక్ చూసారా మేడం? అరే నేను ఖాళీగా ఉన్న రైల్వే ట్రాక్ అయినా చూస్తాను కానీ మీరు లవ్ ట్రాక్ మాత్రం చూసి టైం వేస్ట్ చేస్తాను. మీకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళ లవ్ ట్రాక్ కూడా రైల్వే ట్రాక్ మీద జరుగుతుంది. బాబు గారికి చెప్పి నన్ను హీరోగా చేయొచ్చుగా మేడం. అరే నువ్వు హీరో అంటే నీ బాబే ఒప్పుకోండి, నా బాబు ఎలా ఒప్పుకుంటాను అనుకుంటున్నావు? సర్లే మేడం, సారీ.
నాకు చిన్న డౌట్ ఉంది మేడం ఎప్పటి నుంచో. ఇప్పుడు ఆలుగడ్డ పల్లీలు ఎలా పాతారని మమ్మల్ని ఎలా పాతారు ఎలాగండి అది? ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే పాతుకుపోయావు, నీకు తెలియదా రాఘవ ఎలా పాతాలో? చెప్పానా మేడం అలాగే అంటారు మేడం. నాకు ఇంకో డౌట్, ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు నా పక్కన ఒక అమ్మాయి ఉంటది చూసారండి? నీ కూతురు అనుకున్నా. మనవరాలా? కూతురు మనవరాలు జోడీలు ఉండరా? అరే అతడు సినిమా చూసినప్పుడల్లా నాజర్ని త్రిషాని ఎవడైనా జోడీ అనుకుంటాడా? మీతో మాట్లాడడం కొంచెం కష్టం. బాబు గారు క్యారెక్టర్ కన్ఫర్మ్ అయిపోయింది నాకు. అది నువ్వేం మాట్లాడవేంటి? అది ఎందుకండి మాటి మాటికి గుర్తు చేసి అప్ చేస్తారు? మీరే మాట్లాడండి, ఎందుకు మాకు ఇవన్నీ? అయ్యో కత్తి కింద పడింది. నీది కాదు, వదిలేరా, నాదే నాదే. మీ సిరీస్ ని నేను ప్రమోట్ చేస్తా. అరే రిమోట్ అంటున్నా, నువ్వేం ప్రమోట్ చేస్తావు? టీవీ పని చేయాలంటే రిమోట్ ఉండాలండి. ఆవిడ కూడా అదే చెప్తుంది, నీకు అర్థం కావట్లా. సర్లే కానీ నీకు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరా? దీపికా పడుకోలి. అవునులే, నుంచుంటే అవతగా పడుకునే ఉండాలి, పడుకునే ఉండాలి. నా ఎంట్రీకి బ్లాస్ట్ చేయలేదండి మేడం. అరే 3 సెకండ్ల ఎంట్రీకి 5 సెకండ్ బ్లాస్ట్ చేస్తే ఎందుకు చెప్పు? అన్న నా దగ్గర ఒక కథ ఉందన్న, కానీ ప్రొడ్యూసర్ దొరకట్లేదు. నువ్వు దొరికినంత ఈజీ కదరా ప్రొడ్యూసర్లు దొరకటం. మొత్తం అందరికి ట్రీట్మెంట్ ఇచ్చేసారా? కమాన్ చప్పట్లు. ఆవిడంతే, ఎప్పుడు వచ్చినా బాగా రిజిస్టర్ అయిన అందరినీ పిలిచేసి ఆడేసుకుని వెళ్ళిపోతుంటారు. ఇందులో నా అసలు ఏం లేదు, మొత్తం మొత్తం. బాబు ఒకసారి బాబుకి అందరు క్లాప్స్. సీరియస్లీ వాట్ అ స్పాంటేనిటీ. ఇది నిజమైన సెలబ్రేషన్. నిజంగా మేము ఇక్కడ సెలబ్రేషన్స్ చేసి మీకు చూపిస్తాం అనుకున్నాము, మీరే చూపించేశారు. వాట్ అ స్టార్టింగ్ టు అవర్ షో. ప్రగతి మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? టూ గుడ్. నేను యాక్చువల్ గా తన డెబ్యూట్ సినిమాలో అమ్మగా చేశాను. ఆ సినిమాలో షీ వాజ్ అ వెరీ సీరియస్, ఐ మీన్ వెరీ ఇంటెన్స్ రోల్. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ హర్ టు బి సో బబ్లీ, సో cheerful, so spontaneous. You're amazing girl. Way to go. Just started. ఈ మాట నిజంగా చెప్పాలి, చాలా మంది వచ్చి ఇలాగా పర్ఫార్మెన్సెస్ లో స్పాంటేనియస్ గా పార్టిసిపేట్ చేయరు. మీరు చేయడం అనేది ఇస్ రియలీ థాట్ఫుల్ థింగ్. ఇలాంటి పార్టిసిపేషన్ ఉంటేనే అందరూ కలిసి ఒక సెలబ్రేషన్ గా గానీ ఒక ఎపిసోడ్ కి ఒక నెక్స్ట్ లెవెల్ వస్తుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ నిహారిక. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నిహారిక. థ్యాంక్ యూ. మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ లో కొన్ని రియల్ ఫ్యాన్స్ ఇంక్లూడ్ అవబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. గుట్టు గుట్టు వెర్రి గుట్టు వళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా. తక్క ధిల్ ధన ధన దరువులే కలిపి చిలాకిగా పెదవులే. మన్మథ మామ పుత్రుడా, ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టరా. తుమ్మెద తీపి కుట్టుడా, జన్మకి గుమ్మతో జంట కట్టరా. మన్మథ మామ పుత్రుడా, ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టరా. తుమ్మెద తీపి కుట్టుడా, జన్మకి గుమ్మతో జంట కట్టరా.
కేసు నులక మంచం శుద్ధ బెస్ట్ కేసు చూస్తే చాప కేసు నులక మంచం శుద్ధ బెస్ట్ చారు దాటి చెక్కయ్యమ్మా ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా మొట్టమొదటిసారి నిన్ను చూసినప్పుడు అత్తి పత్తి బుగ్గలోన ఆశ కుట్టాడు గప్పు చుప్పు గంతులిప్పుడు నీ కొప్పులోన పువ్వులెట్టే రోజు ఇప్పుడు ఈ రోజు మన శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొంతమంది ఫ్యాన్స్ ఈ సెలబ్రేషన్స్ లో మాతో పాటు జాయిన్ అయ్యారు. సో వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. రాధి గారు, ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? నేను యూట్యూబ్ లో రోజుకు ఒక్కసారైనా ఒక్క పాట అయినా పొట్టిమామ గ్రూప్ సాంగ్ ఒకటి చూస్తాను నేను. థ్యాంక్ యూ సార్. ఒక సినిమా షూటింగ్ లో ఒక సాంగ్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందో నాకు తెలియదు కానీ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అంత కష్టపడి చాలా బాగా చేస్తున్నారు. ముఖ్యంగా నేను ప్రజ్వల్ చేసిన మన్మధుడే బ్రహ్మను పూని అనే ఒక సాంగ్ ఉంటుంది. అది నేను ఎన్నిసార్లు చూశాను, అంత ఇష్టం నాకు ఆ సాంగ్ అంటే వాళ్ళు చేసిన దాంట్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పొట్టిమామ, మిమ్మల్ని మా శ్రీదేవి డ్రామా కంపెనీలో చూడటం చాలా హ్యాపీ అనిపించింది. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ ఇక్కడ దాకా రావడం. ఎస్పెషల్లీ రాకెట్ రాఘవ సార్ కి ఇంకా థ్యాంక్ యూ. ఎంత మీరు పొట్టిమామ అయితే మాత్రం ఆయన కూడా మా పొట్టిమామకి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, అభిమానం. అండ్ చిరంజీవి గారితో ఒక సెల్ఫీ తీసుకోవాలని పొట్టిమామ కోరిక. డెఫినెట్ గా తొందరలో ఈ కోరిక కూడా ఎవరో ఒకరు తీరుస్తారు అనుకుంటున్నాను. ఎవరో ఒకరేంటి ఎపిసోడ్ ద్వారా చిరంజీవి గారికే తెలుస్తుంది. నేను ఈ స్థాయికి రావడానికి కారణం మా ప్రజ్వల్. నేను 60 నాటకాలకి డైరెక్టర్గా, రచయితగా, డాన్స్ మాస్టర్గా పనిచేశాను. ఆ తర్వాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఓ రోజు కలిసి ఈ విధంగా యూట్యూబ్లో మనం చేద్దాం అన్నప్పుడు నేను ఓకే అని చెప్పి వచ్చాం. ఇప్పటికీ ఎన్నో పాటలు చేసాం, స్కిట్లు చేసాం, అన్నీ చేసాం. కానీ నా కోరిక మా సార్ని కలవాలి, అదే నా కోరిక. పొట్టిమామ గురించి నేను కూడా ఈ మధ్యలో చూస్తున్నాను. అసలు పెట్టిన 1 రోజుకే 1 మిలియన్ అంటే చాలా చిన్న విషయం కాదు. సోషల్ మీడియాకి నెగటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. ఈ రోజు మనం చూస్తుంది పాజిటివ్. ప్రగతి గారు, హౌ అబౌట్ దిస్ డాన్స్ పర్ఫార్మెన్స్? ఎందుకు వాళ్ళు యూట్యూబ్ లో అంత ఫేమస్ అయ్యారని అర్థమైంది. టూ గుడ్, చాలా బాగా చేశారు. ఈచ్ వన్ ఆఫ్ యూ హావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. నిహారిక, డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సూపర్ గా ఉండింది. ఇట్ వాస్ వెరీ వెరీ ఫన్నీ. ఐ ఎంజాయ్డ్ అ లాట్. థాంక్యూ. వన్స్ అగైన్ థాంక్యూ సో మచ్. అండ్ ఇలాగే మీరు ఇదే కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్ళాలి. ఏమ్మా, శ్రీదేవి డ్రామా కంపెనీ అని వచ్చారు, సెలబ్రేషన్స్ లో నా సంగతి మర్చిపోయారేంటి? మీ సంగతి ఏంటి? సౌందర్య ఎక్కడ మచ్చ తను కనిపెట్టడానికే వచ్చాను నేను. అన్నే సెలబ్రేషన్ కదా. తమ్ముడు గారి ఖుషి సినిమాలో ఏం జరిగింది? ఏం జరిగింది? మీరేం చూడాలనుకుంటున్నారు? మచ్చ. ఎక్కడ? నడుము మీద. అక్కడ ఏం చూసారు? నడుము. ఎలా చూసారు? వావ్, సూపర్ ఐడియా. నువ్వు వెళ్ళు. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా. నువ్వు పవన్ కళ్యాణ్ లో కూర్చో, నేను ప్రతి అమ్మాయిని తీసుకొస్తా. నువ్వు చూడవుగా. సరే, ఆ ఫస్ట్ వాళ్ళని రమ్మను. ఫస్ట్ తీసుకొస్తాను. అన్నా, నువ్వు కూడా కూర్చో. ఇది లేచేలా ఉంది. నేను మాట వెనక్కి తీసుకుంటాను కానీ ఈ ఒక్కటి నువ్వు చూసినా తప్పులేదు. చూడు. నేను చూడను.
ఏయ్ అదేమన్నా పోయిందంటారా పూలు చల్లినట్టు అని చల్లుతున్నారు వరుస పెట్టి. నువ్వు చూసావు? చూసా, నువ్వు చేసిన సీరియల్ అన్ని చూసా, బాగుంటాయి. మాట మార్చకు, నువ్వు నడుం చూస్తున్నావు. అసలు అక్కడ నడుము ఏదో బెంచ్ ఏదో తెలియట్లేదు, ఏం చూడాలి నేను అక్కడ? నేను చూడలేదు. ఒకవేళ ఇటు చూసాడేమో అడుగు. నాకేం కనిపించదు. చూసాడు. నేను చూడలేదమ్మా, నీకు దండం పెడతా. లేదా అసలు లేనే లేదు. షూర్ పక్క మంచి అమ్మాయిని తెస్తారావయ్యా బాబు. ఆహా, ఇది కదా మనకు కావాల్సింది. ఇక బుక్ కూడా చదవక్కర్లా. నువ్వు నన్ను నడుం చూసావు? నేను చూసా, నిజంగానే చూసా. చూడలేదు అని చెప్పాలి. చూడలేదని నేను ఎందుకు చెప్తాను? నేను చూసా, కావాలంటే మళ్ళీ చూస్తా, కూర్చో. అది చూడలేదు అని చెప్పు. ఇంతలాంటి నడుము చూడకుండా ఎవరైనా ఉంటారా? నీకు పుట్టుమచ్చ ఉందా చెప్పేందుకు? లేదు. అయితే పద, నువ్వు బయలుదేరు. ఉండవయ్యా, చూడవయ్యా ఎక్కడక్కడ. నేను చూస్తా, చూపించగా. ఆది గారు పాయింట్ నడుము చూడటం కాదు, నడుము మీద మచ్చ ఉందా లేదా అది చూడాలి. పల్లి పల్లి చెట్ను అడుగుతున్నాను. నేను బుక్ చదువుకుంటా, అసలు అటు చూడనే చూడను. అది చూసావా? చూసా, చెదలబట్టింది మొత్తం. చూసావా? నేను ఏమీ చూడలేదురా. సౌదీలో నడుం చూస్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష ఇస్తారు తెలుసా? నీకు విషయం తెలుసా? మధ్యాహ్నం ఒకటి తాగితే నాకేం కనపడవు, రేచీకటి. అయితే నీకేమీ లేదనమాట. చూపే లేదు, ఎల్లు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అది ఏ పుట్టలో బాగుందో మనకి తెలియదు, ఈడు కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఆడుకుంటే నాకెందుకు, లేకపోతే నాకెందుకు? ఈడు ఒక్కోసారి లీడ్ గడిపేస్తుంటాడు మార్నింగ్ టైంలో, అందుకనే. నాకు ముందు నుంచి డౌట్ కొడుతుంది, అబ్బాయిల్లో కూడా ఉండొచ్చు. ఈ అబ్బాయిలు అయితే ఉండదులే, నన్ను పంపి. చూరా ఇడికే ఉండదు అసలు. ఆడుకో. నరేష్ గారు మీది పడిపోయిందండి. నువ్వేమంటున్నారా? కొత్తిమీర తర్వాత ఏమన్నారా? రెడీ. నువ్వేంట్రా రెచ్చిపోతున్నా? మీ అబ్బాయి అండి ఇక్కడ ఆడుకుంటున్నాడు, అది పక్క వచ్చి. అది ఏం చూస్తున్నావు నువ్వు? నేను ఎక్కడ చూశాను? చూసే లోపే సూపర్ ఉమెన్ లాగా మొత్తం ఇలా అనేసిస్తావు కదా. లేకపోతే చూసేద్దాం అనుకుంటున్నావా? మీకు మచ్చం లేదండి, ఏదో గోడ తగిలినట్టుంది, పెద్ద మచ్చ ఇంతదైతే పడింది, ఒక గాయం లాంటిది. మచ్చ ఎందుకు నీకు? నాకు అవసరం, నీకు అవసరమా? ఆవిడికి పెద్ద మచ్చ ఉంది, మేము చూసాం. ఏమ్మా నీకు మచ్చ ఉందా? అమ్మాయి నువ్వు ఆంటీ అయినప్పుడు ఆవిడ అమ్మే కదా అవుద్ది. నువ్వు అంకుల్ అయినప్పుడు నేను ఆంటీనేగా అవుతాను. నిన్నేంటి అలా అంటది? బాబు ఒక మంచి అది ఇప్పుడు తీసుకొచ్చే అమ్మాయి దగ్గర కంపల్సరీ మచ్చ ఉంటది. అంతకంటే ముందు మన దగ్గర కామెడీ చేసే వాళ్ళు ఇద్దరు ఉన్నారండి, భలే పండిస్తారు. రాముడు భీముడు రండి. అన్నయ్య తమ్ముడు ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా?
తమ్ముడు ఏంటన్నా డల్గా ఉన్నావు? ఏం చేస్తారా? ఈ వర్క్ చేయలేకపోతున్నాను. కోటి కోసం కుక్కట్పల్లి విద్యలు. అది కోటి విద్యలు కదన్నా. నేను ఉండేది కుక్కట్పల్లిలో. ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదన్నా, ఇంతమంది అమ్మాయిలు ఏ ఒక్కరన్నా నాకు ఇచ్చి పెళ్లి చేసేయన్నా. సరే కరెంట్ బిల్ వచ్చింది కట్టే. ఇగో ఎంత 200 వచ్చింది. ఇగో 100 తీసుకెళ్ళి కట్టే. ఇంకో 100 కూడా కావాలి కదన్నా. ఇక్కడ ఎవరైనా అడగారు అప్పిస్తారేమో. నాకు ఎవ్వడి ఇవ్వట్లేదు అప్పు. నీకు 100 ఇవ్వనప్పుడు పిల్లని ఎవరు ఇస్తారా నీకు? ఏంట్రా? అదే ఇందాక క్రికెటర్ని కలిసి వచ్చానన్న, అందుకే చేతులు ఊపుతున్నా. ఇంకా నయ్యం సన్నీళ్ళు కలవలేదు. జూమ్ చేసినా కూడా తెలియట్లేదురా, ఏ మచ్చ లేదు. మా నెక్స్ట్ వాళ్ళు రావాలి. మా వాడికి ఒకసారి చూసి వెళ్ళిపోండి సార్. ఖచ్చితంగా ఉంటది మచ్చ. చూసావు? ఏం చూశానురా, ఏం చూశానురా. నెక్స్ట్ పరదేశి. అమ్మాయిలు రమ్మంటే ఎవర్రా ఇల్లంతా? ఎవరెవరు ఇల్లు అసలు? అరే మచ్చుందా? మచ్చ నా మీద ఉంది, నా మీద ఉంది. వాడి జీవితం మీదే పెద్ద మచ్చ ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఓకేనా? ఏదో ఒకటి చేయండి అబ్బా. అది చెప్పడం మర్చిపోయి, నేను ఆల్రెడీ చూసేస్తాను. ఏమి ఏం లేదు, మీరు వెళ్ళిపోవచ్చండి. అంటే వచ్చే వాళ్ళందరినీ ఫస్ట్ నువ్వు చూసి పంపిస్తున్నావు ఇక్కడికి. నెక్స్ట్ వర్ష, ఆ పక్కన ఆవిడ పిలవ కొంచెం. ఖచ్చితంగా ఉంటది, ఎందుకంటే నాకు ఎక్కడో చూసిన డౌట్ ఇది. ఈవిడేనా సౌందర్య? మ్యాక్స్ 100%. నాకు తెలిసిపోద్ది, నాకు తెలిసిపోద్ది, నాకు తెలిసిపోద్ది. ఫ్రెండ్స్ కదా. అరే నరేష్, యాక్చువల్ గా భూతత్వంలో చూడాల్సింది నీదట, అలా అంటున్నారు. మీరు ఫేస్ కి మేకప్ వేసారా? అవును. కొంచెం నడుము కూడా వేయాల్సింది, చూడలే చేస్తాను. మీరు నా నడు మీద కాన్సన్ట్రేట్ చేస్తారని తెలియదు, లేకపోతే వేసుకుని వచ్చేదాన్ని. మీరు ఇండస్ట్రీకి 78 లో వచ్చారు కదా? అప్పటికి నేను పుట్టలేదే. మరి అదేంటి 78 లో ఉన్నట్టు రాసిందా అక్కడ? బాబు బాబు ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళకి ఎవ్వరికి మచ్చలేదు. సౌందర్య లారీ వీళ్ళు ఎవ్వరు కాదు. అలా అయితే మా టైం వేస్ట్ ఎందుకు చేశారు? ఎవరో ఉన్నారు, నాకు తెలుసండి ఎవరు. వాళ్ళు ఊర్లోనే ఉన్నారు. మరి ఏం చేద్దాం అంటావు? ఒక పని చేద్దాం, మన నచ్చిన మనం పెట్టేద్దాం మచ్చోటి. నాకు నా సౌందర్య లారే కావాలి. కానీ ఇంత మందిని చెక్ చేశారు, మరి ఎవరికి లేదు. ఇది అన్యాయం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నువ్వే మిగిలావు. ఒకసారి కూర్చో. ఊరంటే గుర్తొచ్చింది, మన దగ్గర బోల్డ్ ఖాతాలు ఉన్నాయి, ఒకసారి చెక్ చేద్దాం, రావచ్చుగా. మీ ఖాతాలో సౌందర్య లారీ ఉండదు. మీరు కొత్తిమీర తీసుకున్నారా? కొత్తిమీర తీసుకున్నారా? ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర మచ్చ లేదా? మచ్చ లేదు. అయితే లేనప్పుడు ఈ దుకాణం తీసేయండి. మరి నా సౌందర్య లారీ ఎక్కడ? మాకు సంబంధం ఇంకా లేదు. మేము ఇప్పుడు సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తాము అంతే. ఈ సెలబ్రేషన్ లో మనం ఎత్తుకుందాం, ఇడితో అవుతాగానే పదం పోదాం. అవునా? పద. సర్లే, అలా మొహం పెట్టుకోకండి, ఏదో ప్లాన్ చేద్దాం. ఓకే, ఆవిడ సాగు ఇటు వచ్చాడు. ఏంట్రా, ఏం కావాలి నీకు? సౌందర్య లారీ ఎక్కడ? ఈ టీవీలో వస్తుంది కదా, చూడలేదా? నిజంగా చూసారా లేకపోతే కళ్ళు కన్నారా? చూశాను. ఏదో చూడడం కాదు, మా వాడు ఫస్ట్ టైం పెళ్లి చేసుకుంటాడు. మనకి ఎలాగైనా అమ్మాయి కావాలి, మా వాడు పెళ్లి చేయాల్సిందే. ఆ అమ్మాయి అయితేనే పెళ్లి, లేకపోతే నో పెళ్లి. నో పెళ్లి. సర్లే, నో పెళ్లి అయితే. నో పెళ్లి అయితే అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. నో పెళ్లి అంటావు, పెళ్లి లేకుండా అలా. సర్లే, ఏదో ప్లాన్ చేద్దాము. ప్రస్తుతానికి సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. అంతే, స్టార్ట్ చేయి ఏదో ఒకటి. ఆల్ రైట్,
Mega Star birthday celebrations along with Mega Princess and Hello World team and Sridevi Drama Company. Happy birthday to Mega Star. కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి అడితే ఆడాలి రా రఫ్ ఆడాలి కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి అడితే ఆడాలి రా రఫ్ ఆడాలి పడితేనా గాని మును ముందుకెళ్ళాలి కొట్టి ఉన్నా గాని గెలుపొంది తీరాలి ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి చిందే వెయ్యాలి నటరాజులాగా. Once again, Hello World team ki thank you so much for joining us today in this celebration. So Niharika, ee celebration meek ela anpichindi? Today being Chiranjeevi garu's birthday celebrations, it's like it just made it extra special నాకు. So నాకు రెండు సెలబ్రేషన్స్ ఒకేసారి అయినట్టు అనిపిస్తుంది. So thank you so much. మరి ఈ బర్త్డే సెలబ్రేషన్స్ రోజు పెద్ద డాడీతో మీరు షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆబ్వియస్లీ ఆయన ముందు డాన్స్ చేయాలంటే నామోషిగా ఉంటుంది ఎవరికైనా. ఆబ్వియస్లీ అంటే మేము చిన్నగానే అనిపిస్తాం, కానీ ఎనీ పార్టీస్ ఆర్ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అయినప్పుడు నా టాలెంట్ అంతా చూపించాలని చెప్పి చిన్నప్పుడు ఇట్లా విచ్చలు ఆయన సాంగ్స్ కి ఆయన ముందే డాన్స్ చేస్తుండే అనమాట. ఆయన ఎలా ఫీల్ అయ్యారో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఆలోచించుకుంటే పాపం అనిపిస్తుంది. He is like one of the biggest supporters, and daddy on the stage, I know I've told like a million times, but it's because of you that all of us are here. Thank you. Once again, thank you so much to Hello World team, and special thanks to Niharika for joining us today at Sridevi Drama Company. సో ప్రగతి గారు, కేక్ కూడా కట్ చేసాము, అలాగే చాలా బాగా చిరంజీవి గారి బర్త్డే ని సెలబ్రేట్ చేసుకున్నాము. కానీ ఆ చిన్న మచ్చ విషయం మిగిలింది. ఆ మచ్చ రచ్చ ఇంకా ఉంది. ఆ మచ్చ రచ్చ ఏంటో మీరు స్టేజ్ మీదకి వచ్చి తేల్చేస్తే తెలిసిపోతుంది. ప్రగతి గారు, మిగిలింది ఒక్కటే మచ్చ రచ్చ. దాని పరిస్థితి ఏంటి? అమ్మాయి కనపడట్లేదు, మరి ఏం చేద్దాం? నా దగ్గర ఒక వండర్ఫుల్ ఐడియా ఉంది. ఏంటది? నువ్వు కళ్ళు మూసుకో, నేను అమ్మాయిని పిలిపిస్తాను. అమ్మాయిని అలాగే ఇమాజిన్ చేసుకో. నువ్వు చూసిన అమ్మాయిని ఒకసారి అలాగే రివైండ్ చేసుకుని చూడు. ఊహించుకోండి అమ్మాయి గురించి. ఊహించుకోండి. ఆ అమ్మాయి లంగావోణిలో వచ్చిందా? ఆగదు ఆగదు అదే వెంటనే ఎక్కడున్నా? ఉదయం లేచి ఇద్దరు కలిసి వెళ్తాం కదా, అందుకే ఇప్పుడు పట్టుకొచ్చేది. అది కాదన్నా, మచ్చ సౌందర్య లహరి. మచ్చ సౌందర్య లహరి పెద్ద ఈవెంట్, శ్రీదేవి డ్రామా కంపెనీ, రష్మి, ప్రగతి. ఒరే నువ్వు కూర్చొని పకటకల కన్నా అర్థమైందా? నా మచ్చ కోసం పెద్ద ఈవెంట్ జరిగిందన్నా. మచ్చ ఎంతకి అమ్మాయికి వచ్చింది? మంచి ముసుగేసుకొని వచ్చింది. నువ్వు ఆ టైంకి ఏం చేస్తున్నావు? జాగింగ్ చేస్తున్నాను. లైఫ్ లో నువ్వు జాగింగ్ వెళ్ళి ఉంటే పట్టు వచ్చింది నీకు ఏదని చెప్పు. అలా కాదన్నా, అది కలర్. అది ఏంటి ఇదంతా కళ? కళ కాకపోతే నిజం అనుకున్నావా? మై డాక్టర్ పెయిన్ 25,000 కూడా కళేనా? ప్రగతి గారి కళ, రష్మి కళ, ఆదిగడి కళ, అంత కళే. ఇది ఒకటే నిజం. పద. కళ అయితే ఇంకేదైనా చేసుకునేవాడిని కదన్నా. కళ్ళలో కూడా ఏం చేయలేకపోయావు నువ్వు. నేను 2 గంటల కలగన్నానా? అందులో ఒక్కసారి ఎంట్రీ ఇప్పిస్తే ఇద్దరం కలిపి వెళ్ళేవాళ్ళంగా. ఇంకా బాబా, నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది.